దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1142. ఈరోజు సెషన్లో మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉన్నది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు నిన్న మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను అండ్ ఒక 40 మినిట్స్ పైన చెస్ట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 314 పాయింట్స్ పెరిగి 81,101 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 95 పాయింట్స్ పెరిగి 24,868 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. మొన్నే కొంత వెనక్కి తగ్గినట్టుగా కనపడినటువంటి యుఎస్ మరొకసారి ఇండియా పైన మాటలతోని విరుచుకుపడడం అయితే మొదలుపెట్టింది. యుఎస్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నావ్రో మాట్లాడుతూ ఇండియా అయితే యుఎస్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ లోని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లోని దిగి రావాల్సిందే, లేకపోతే ఇది ఇండియాకే మంచిది కాదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రష్యన్ ఆయిల్ అయితే ఇండియా యుద్ధం మొదలైన దగ్గర నుంచే కొనడం స్టార్ట్ చేసి రష్యాకి అయితే సపోర్ట్ చేసినట్టుగా అయింది. సో ఈ వార్ ని ఆపడానికి యుఎస్ అయితే ప్రయత్నిస్తున్నదని, దానిలో భాగంగానే ఇండియా పైన ఈ టారిఫ్స్ విధించినట్లుగా ఇప్పుడు ఇండియా రష్యా అండ్ చైనాతోనైతే కలిపి తిరుగుతున్నది కదా. కానీ ఇది ఎంతో కాలం కొనసాగదు, యుఎస్ తోని ఇండియాకి ఎంతైనా సరే అవసరం ఉన్నదన్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఇతను పాస్ చేశాడు. అండ్ ఇతన్ని మళ్ళీ మరి చైనా పైన ఎందుకు టారిఫ్స్ వేయట్లేదు, చైనా మరి అందరికన్నా ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కదా అని అడిగితే, చైనా పైన మేము ఆల్రెడీ 50% వరకు టారిఫ్స్ వేస్తున్నాము అండ్ వాళ్ళతో నెగోషియేషన్స్ కూడా జరుపుతున్నాం. ఏదైనా సరే అమెరికా పీపుల్ కి ఇబ్బంది కలగనటువంటి స్టెప్స్ అయితే మేము తీసుకుంటూ అన్ని రకాల నెగోషియేషన్స్ చేస్తున్నాం అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు చైనా పైన డిపెండ్ అయి ఉన్నారు కదా. ఒకవేళ చైనా పైన టారిఫ్స్ వేస్తే చైనా ఏం చేస్తుంది, రేర్ ఎర్త్స్ ఆపేస్తుంది అండ్ వీళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపడం ఆపేసింది అనుకోండి. దానివల్ల ఆబ్వియస్ గా యుఎస్ స్ట్రగుల్ అవుతుంది, యుఎస్ సిటిజన్స్ స్ట్రగుల్ అవుతారు కదా. సో ఇలాగా వీళ్ళు ఏ కంట్రీస్ పైన అయితే డిపెండ్ అయి ఉన్నారో ఆ కంట్రీస్ రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్నా వీళ్ళకి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఏంటంటే మన ఇండియా విషయంకి వచ్చేసరికి ఇండియా రష్యాతో ఆయిల్ కొనుక్కున్నట్లయితే అది ప్రాబ్లం అన్నట్టుగా చూపెడుతున్నారు. యాక్చువల్లీ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం వీళ్ళ పెద్ద ప్రాబ్లం కాదు. ఇండియా అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్స్ లోని వెనక్కి తగ్గకపోవడం వీళ్ళ ఈగోని అయితే హర్ట్ చేస్తున్నది. ఆ ఈగో హర్ట్ అవడంతోనే ఒక రోజేమో ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంటారు అండ్ మరొక రోజు ఇండియా రష్యా చైనాకి క్లోజ్ అయ్యేసరికి తట్టుకోలేక మళ్ళీ ఇండియాతో మేము నెగోషియేషన్స్ జరుపుతున్నాం, ఇండియాతో మాకున్నటువంటి రిలేషన్షిప్ బాగుంది, ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే పాల్పడక కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూపెడతా చూడండి. యుఎస్ ఫార్మర్ చైనా అంబాసిడర్ అయినటువంటి నికోలస్ బర్న్స్ మాట్లాడుతూ ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ యుఎస్ ఏదైతే చెడగొట్టుకుంటుందో అది యుఎస్ కే నష్టం అండ్ ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద వర్స్ట్ డిసిషన్ ఇదే అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ యుఎస్ చెడగొట్టుకున్నది అనుకోండి, ఒకవైపు చైనా వీళ్ళకి థ్రెట్ కింద మారుతున్నది కదా. ఎందుకంటే చైనా సూపర్ పవర్ అవుతుంది, అది క్లియర్ గా కనపడుతున్నది కదా. సో చైనా ఇంకా ఎదిగిపోయినట్లయితే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతాయి. ఇటువంటి టైంలోని ఇండియా సపోర్ట్ మనకి ఎంతైనా అవసరం. అటువంటి టైంలో మన ఇండియా సపోర్ట్ ని తీసుకోకపోగా ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో అది చెడగొట్టుకుంటున్నాం కాబట్టి దీనివల్ల అల్టిమేట్లీ యుఎస్ఏ నష్టపోతుందని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యుఎస్ సిటిజన్స్ లోని కొంతమందికి యుఎస్ తీసుకుంటున్నటువంటి ఈ డిసిషన్ అయితే క్లియర్ గా నచ్చట్లేనట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లోని చైనాతోని వీళ్ళకి థ్రెట్ ఉన్నది. అదొక రకంగా మనం పక్కన పెడితే ఇప్పుడు అన్ని కంట్రీస్ పైన ఇలాగ టారిఫ్స్ వేసుకుంటూ పోతే అల్టిమేట్లీ యుఎస్ సిటిజన్స్ దాని వల్ల స్ట్రగుల్ అవుతారు కదా. వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్లు అవి పెరిగిపోతాయి, యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, దీనివల్ల యుఎస్ పీపులే స్ట్రగుల్ అవుతారు. కాబట్టి యుఎస్ సిటిజన్స్ దగ్గర నుంచే వీళ్ళకి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. వీటితో పాటుగా ఈ రోజు మన మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 95 పాయింట్స్ లోని ఐటీ సెక్టరే 77 పాయింట్స్ అయితే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఐటీ సెక్టర్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ నిన్న నైట్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో దాంతో ఇన్ఫోసిస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ రిమైనింగ్ ఐటీ స్టాక్స్ మీద కూడా పడడంతో ఓవరాల్ గా ఐటీ
ఐటీ సెక్టర్ అయితే ఈ రోజు మన మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ అయ్యేలా చేసింది. ఈ ఇన్ఫోసిస్ బైబ్యాక్ రిలేటెడ్ గా మనం నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ 11th రోజున యుఎస్ ఆగస్ట్ మంత్ సిపిఐ డేటా అయితే రిలీజ్ కానుంది. అంటే థర్స్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ డేటా అయితే వస్తుంది. సో ఈసారి రాబోతున్నటువంటి సిపిఐ డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గానే యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు జాక్సన్ హోల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈసారి రేట్ కట్ చేయొచ్చు అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు సిపిఐ డేటా ఏదైతే రానుందో ఒకవేళ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, దాంతోని సెప్టెంబర్ 16th and 17th జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్ చేయొచ్చు కదా. సో ఈ హోప్స్ బిల్డ్ అవుతాయి కాబట్టి దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనబడచ్చు. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ కనుక యుఎస్ లో మళ్ళీ పెరిగింది అనుకోండి, దాన్ని మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా సరే ఈ సెప్టెంబర్ 11th రోజు రానున్న యుఎస్ సిపిఐ డేటాని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఇండియా నిన్న ఇజ్రాయెల్ తోని బిలెటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ కి చెందినటువంటి కంపెనీస్ మన ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఇండియన్ కంపెనీస్ ఇజ్రాయెల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆ కంపెనీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత ప్రాసెస్ అయితే ఈజీ అవుతుంది. సో దాంతో రెండు కంట్రీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ పెరగచ్చు కాబట్టి బోత్ కంట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటుగా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇండియా అయితే డిస్కషన్స్ జరుపుతుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వన్స్ ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఫైనలైజ్ అయినట్లయితే అది మన ఎకానమీకి మరింత పాజిటివ్ అయితే కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నేపాల్ లో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మన నైబర్ కంట్రీయే కదా నేపాల్. సో ఈ నేపాల్ లోని పొలిటికల్ గా ఏవైతే ఇష్యూస్ లైక్ అక్కడ పొలిటీషియన్స్ చేస్తున్నటువంటి కరప్షన్ కావచ్చు, నెపోటిజం కావచ్చు, ఫేవరిటిజం కావచ్చు, వీటన్నిటికీ వ్యతిరేకంగా అక్కడ ప్రజలైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ లోని కొంతమంది చనిపోయారు కూడా. చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ గొడవలు పెరగడంతో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ రోజు రిజైన్ చేసేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ న్యూస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు ఇది చూసే ఉండొచ్చు. నో ఈ ఇష్యూకి మన మార్కెట్ కు ఉన్నటువంటి లింక్ ఏంటంటే ఇది మన నైబర్ కంట్రీయే కదా. ఇక్కడ మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ బిజినెస్ కూడా చేస్తుంటాయి. వాటిలో మనం మాట్లాడుకోవాలంటే హెచ్యుఎల్ కావచ్చు, డాబర్ కావచ్చు, ఇంకా వేరియస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి కొంత రెవెన్యూ అయితే నేపాల్ నుంచి వస్తుంటుంది. సో దానివల్ల అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ వలన ఈ రెవెన్యూస్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఈ కంపెనీస్ కి కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనం మాట్లాడుకుంటే జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ వాళ్ళకి కూడా నేపాల్ లో స్టోర్స్ ఉన్నట్టున్నాయి. అండ్ అంతేకాకుండా బికాజీ ఫుడ్స్ వాళ్ళు కూడా ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా నేపాల్ లోని అంటే బిజినెస్ చేస్తున్నట్టున్నారు. సో ఇలా ఏ కంపెనీస్ కి అయితే నేపాల్ ఆపరేషన్స్ ఆర్ బిజినెస్ అయితే ఉంటుందో ఆ కంపెనీస్ పైన అయితే దీనివల్ల కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఇష్యూ ఎన్నాళ్ళలో సర్దుమణుగుతుంది అన్నది మనం చెప్పలేం. త్వరగా కనుక ఇష్యూ క్లోజ్ అయిపోయింది అనుకోండి దెన్ ఫైన్. అలా కాకుండా ఇష్యూ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే ఈ కంపెనీస్ పైన ఆ ఇంపాక్ట్ కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జనరల్లీ ఫెస్టివల్ సీజన్ లోని మన కంట్రీలోని గోల్డ్ సేల్స్ అయితే బాగా జరుగుతుంటాయి కదా. కాకపోతే ఈసారి ఫెస్టివల్ సీజన్ లోని గోల్డ్ సేల్స్ తగ్గేటువంటి అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి గోల్డ్ ప్రైస్ భయంకరంగా పెరిగిపోవడంతో చాలా మంది ప్రెసెంట్ గోల్డ్ జ్యువెలరీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఈసారి రక్షాబంధన్ అండ్ ఓనం ఈ ఫెస్టివల్స్ అయితే అయిపోయాయి కదా. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ టైంలోని గోల్డ్ డిమాండ్ అయితే 28% తగ్గినట్టుగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు దసరా రానున్నది, దివాళీ రానున్నది, దివాళీతో పాటుగా నెక్స్ట్ సంక్రాంతి, ఇలా కంటిన్యూస్ గా ఫెస్టివల్ సీజన్ అయితే ఉన్నది కదా. జనరల్లీ ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ సీజన్ లోని గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అయితే బాగా జరుగుతాయి. కానీ ఈసారి గోల్డ్ రేట్ ఇంతలా పెరిగిపోయింది కాబట్టి కొంతవరకు సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి. దీనివల్ల టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇటువంటి కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. మీలో చాలా మంది గోల్డ్ కొంటుంటారు కదా. సో ఇంతలా ఇప్పుడు రేట్ పెరిగిన తర్వాత మీరు గోల్డ్ కొంటారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. దాంతో కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మన రిమైనింగ్ ఫాలోవర్స్ కి కూడా ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. ఈ జూపిటర్ వేగన్స్ అండ్ అలాగే స్లోవేనియా హెడ్ క్వార్టర్ కి చెందినటువంటి కోవిస్ వీళ్ళిద్దరిది కలిపి JWL కోవిస్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ అయితే ఉన్నది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ రాయ్ బరేలీ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు బ్రేక్ డిస్క్ టెండర్ ఏదైతే ఫ్లోట్ చేశారో ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేసి దీని రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేశారు. అంటే వీళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే ఈ బ్రేక్ డిస్క్ ఏదైతే వీళ్ళు సప్లై చేయబోతున్నారో ఇది 90% లోకల్
కంటెంట్ అని చెప్పి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు, కానీ అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని ఈ బ్రేక్ డిస్క్ కాస్టింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, స్లోవేనియా నుంచి ఇంపోర్ట్ చేశారని చెప్పి RDSO వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్లుగా, దీంతో వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీని 6 months రైల్వే బోర్డ్ డీబార్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో జూపిటర్ వేగన్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఈ నెగిటివ్ అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. చూడాలి జూపిటర్ వేగన్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ చాట్ GPT డెవలపర్ అయినటువంటి ఓపెన్ AI వాళ్ళు మన ఇండియాలోని డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వేరియస్ కంపెనీస్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా వీళ్ళు డేటా సెంటర్స్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్, E2E నెట్వర్క్స్, యోటా డేటా సర్వీసెస్, సిఫీ టెక్నాలజీస్ అండ్ అలాగే అదర్ కంపెనీస్ తో కూడా డిస్కషన్స్ లో ఉన్నారు. దీనిలోని వీళ్ళు కెపాసిటీ, ఎనర్జీ అవైలబిలిటీ, లొకేషన్ తో పాటుగా వేరియస్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ గా కంపెనీస్ తో అయితే డిస్కషన్స్ జరుపుతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఓపెన్ AI వాళ్ళు వేరియస్ కంపెనీస్ తో డిస్కషన్స్ జరుపుతున్నారని న్యూస్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో E2E నెట్వర్క్ స్టాక్ లోనైతే మనకి ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లో మీరు చూస్తే ఇన్ఫోసిస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ ఇన్ఫోసిస్ స్టాక్ తో పాటు రిమైనింగ్ IT స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఇన్ఫోసిస్ వాళ్ళ బోర్డు ఈ September 11th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు, బైబ్యాక్ సైజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి September 11th రోజున క్లారిటీ వస్తుంది. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 2 to 3 years లో మీరు చూసారనుకోండి, మేజర్ IT కంపెనీస్ అయితే పెద్దగా బైబ్యాక్స్ అనౌన్స్ చేయలేదు. అండ్ లాస్ట్ 2 years లో చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా బైబ్యాక్ అనౌన్స్ చేయలేదు. అంటే TCS కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా బైబ్యాక్ చేయలేదు. ఎందుకంటే US ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడంతో IT కంపెనీస్ కొంత స్ట్రగుల్ అవుతున్నాయి కదా, దాంతో వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా రాలేదు. సో 2 years తర్వాత ఒక పెద్ద IT కంపెనీ దగ్గర నుంచి బైబ్యాక్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ ఇన్ఫోసిస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ దాంతో పాటు రిమైనింగ్ IT స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు దర్ బైబ్యాక్, అంటే ప్రీవియస్ గా ఇన్ఫోసిస్ బైబ్యాక్స్ చేసింది కదా, దాన్ని బట్టి మనం యావరేజ్ గా చూసినట్లయితే వీళ్ళు 25% ప్రీమియం ప్రైస్ లోనైతే వీళ్ళు యావరేజ్ గా బైబ్యాక్ అయితే ప్రీవియస్ గా చేశారు. అండ్ వీళ్ళ దగ్గర Q1 ఎండింగ్ నాటికి 45,000 crores పైనే క్యాష్ ఉన్నది. అండ్ వీళ్ళ ప్రీవియస్ బైబ్యాక్స్ లో మనం చూస్తే ఆ క్యాష్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 30% క్యాష్ ని బైబ్యాక్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈసారి వీళ్ళు బైబ్యాక్ సైజ్ ఎంత అనౌన్స్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ లోని వీళ్ళు బైబ్యాక్ చేస్తారో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా GST కట్ అనౌన్స్ చేసింది కదా. ఈ GST కట్ అనౌన్స్ చేసిన తర్వాత మేజర్ ఆటో కంపెనీస్ అయితే ఆ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి కంప్లీట్ గా పాస్ ఆన్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా 4-wheeler OEMs చేసినటువంటి ప్రైస్ కట్ గురించి నిన్న వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 2-wheeler మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళు కూడా వీళ్ళ IC ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 28% నుంచి 18% కి GST కట్ గవర్నమెంట్ చేసింది కదా. సో ఆ ఫుల్ ఫ్లెజ్డ్ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి అయితే September 22nd నుంచి పాస్ ఆన్ చేస్తామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన ఈసారి ఫెస్టివల్ సీజన్ లోని ఆటో కంపెనీ సేల్స్ అయితే బాగా జరగచ్చు అని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరే అనుకుంటున్నారు ఈసారి ఆటో కంపెనీ సేల్స్ చాలా ఎక్కువగా జరుగుతాయా లేదా ప్రతిసారి ఫెస్టివల్ సీజన్ లో ఎలా ఉంటాయో అలాగే ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను కెపాసిటీ ఎడిషన్ చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇండోనేషియా వాళ్ళు ప్రెసెంట్ వీళ్ళు 85 to 90% వరకు కెపాసిటీ యూటిలైజేషన్ అయితే జరుగుతున్నదని, దీంతో ఇప్పుడు అడిషనల్ గా వీళ్ళ హోమ్ కేర్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటి కోసం అని చెప్పి 250 crores యాడ్ చేసి వీళ్ళ కెపాసిటీని 15% అయితే పెంచబోతున్నట్టుగా అయితే షేర్ చేస్తున్నారు. ఈ పెంచబోతున్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉన్నదో ఇది 18 to 36 months లో కమిషన్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళకి డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానికి కెపాసిటీస్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా, దీనివల్ల లాంగ్ టర్మ్ లోని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకైతే ఇది పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లోని స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ రైల్టెల్ వాళ్ళు కొత్తగా అప్రాక్సిమేట్లీ 732 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచే వచ్చాయి. ఈ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి మీరు చూసినట్లయితే వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్నారు. వీళ్ళతో పాటుగా IRCTC దగ్గర నుంచి కూడా వీళ్ళకి 18 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్స్ యొక్క
క్యూములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 732 crores. ఈ వచ్చినటువంటి ఆర్డర్స్ లో భాగంగా బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళ కోసం వీళ్ళు ఐఎస్ఎం ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో పాటుగా వేరియస్ అదర్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీటితో పాటుగా ఐఆర్సిటిసి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా వీళ్ళు 700 crores పైన ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి రైల్టెల్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లోని బ్లాక్ డీల్ లో 7% వరకు కూడా స్టేక్ ని ఈచ్ షేర్ 7,600 రూపీస్ చొప్పున సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని ఏకంగా 8% ఈక్విటీ ఈచ్ షేర్ 7,611 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఇంత లార్జ్ సైజ్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్ లోని మనకి అంత ప్రెషర్ కనపడింది. సో ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఎన్బిసిసి వాళ్ళు నాగపూర్ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళతోని ఒక ఎంఓయు అయితే సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయు లో భాగంగా వీళ్ళు నవీన్ నాగపూర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నారు. టోటల్ గా ఈ నవీన్ నాగపూర్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఇది 1710 ఎకర్స్ లో ఉన్నదని, దీనిలోని 1000 ఎకర్స్ లోని బిజినెస్ డిస్ట్రిక్ట్ ని డెవలప్ చేయబోతున్నట్లయితే అనదర్ 710 ఎకర్స్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం రిజర్వ్ చేసినట్లుగా టోటల్ గా ఈ నవీన్ నాగపూర్ ప్లగ్ అండ్ ప్లే మోడల్ లోని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ కొత్త అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అలియన్స్ గ్రూప్ వాళ్ళతో కలిపి రీ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి అలియన్స్ జియో రీ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ద్వారా వీళ్ళిద్దరూ కలిపి రీ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయనున్నారు. మన కంట్రీలోని రీ ఇన్సూరెన్స్ బిజినెస్ కి అయితే మంచి స్కోపే ఉన్నది. సో ఈ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవడం ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళు నార్డిక్ రీజన్ లోని లార్జెస్ట్ ఫ్యూయల్ కంపెనీ అయినటువంటి ఓకే క్యూఎయిట్ వాళ్ళతో ప్రీవియస్ గా ఏదైతే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్నదో దాన్ని రెన్యూవల్ చేసినట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఎక్స్టెన్షన్ లో భాగంగా ఈ ఓకే క్యూఎయిట్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ ని వీళ్ళు కంప్లీట్ గా ఆప్టిమైజ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే వీళ్ళకి క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ తో పాటుగా అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్లయింట్ తో ఉన్నటువంటి ఈ పార్ట్నర్షిప్ ఏదైతే రెన్యువల్ చేశారో ఇది ఎల్టీఐ మైంట్రీ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బికాజీ ఫుడ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ కనిపిస్తున్నది. ఈ బికాజీ ఫుడ్స్ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈడీ దగ్గర నుంచి సమన్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ని మనీ లాండరింగ్ యాక్ట్ లోని ఇన్ పర్సన్ వచ్చి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అవ్వాలని చెప్పి ఈడీ అయితే వీళ్ళకి సమన్స్ ఇష్యూ చేసినట్టుగా కంపెనీ అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుంది. కాకపోతే మా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు లేవు, మా దగ్గర నుంచి అన్ని క్లియర్ గా ఉన్నాయని అండ్ అథారిటీస్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా సరే వాటన్నిటికీ కూడా మేము కంప్లీట్ గా కోఆపరేట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈడీ దగ్గర నుంచి వీళ్ళకి ప్రెసెంట్ అయితే నోటీసులు వచ్చాయి కదా. ఈడీ వీళ్ళని క్వశ్చన్ చేసిన తర్వాత అసలు వీళ్ళు నిజంగా ఏమైనా తప్పు చేశారా లేదా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళకి ఈడీ నుంచి సమన్స్ వచ్చాయన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బికాజీ ఫుడ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లోని వీళ్ళ మెగా ఛార్జింగ్ హబ్ ను అయితే ఈ రోజు అన్వీల్ చేయడం జరిగింది. ఈ మెగా ఛార్జింగ్ హబ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా వీళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అయితే అందిస్తామని, ఒక్కసారి దీనిలోని 16 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సైమల్టేనియస్ గా చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగానే పెరుగుతున్నాయి. కాకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రా అయితే ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉన్నది. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క అవైలబిలిటీ బాగా పెరిగినట్లయితే ఈ ఈవీ వెహికల్స్ యొక్క సేల్స్ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఈ ఆర్డర్ వీళ్ళకి బయట కస్టమర్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాదు, వీళ్ళ గ్రూప్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1252 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 870 మెగావాట్ ఏసీ 1218 మెగావాట్ పవర్ గ్రిడ్ కనెక్టెడ్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఈ కామర్స్ ఆపరేషన్స్ మేనేజ్ చేసేటువంటి యూనిక్ కామర్స్ వాళ్ళతోని డాబర్
డాబర్ వాళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రీటైల్ బ్రాండ్ అయినటువంటి న్యూ యూ వాళ్ళు ఒక కొత్త అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ న్యూ యూ వాళ్ళు యూనికామర్స్ యొక్క కాంప్రహెన్సివ్ యూనివేర్ సూట్ అయితే అడాప్ట్ చేసుకోబోతున్నట్టుగా, దీని ద్వారా ఈ న్యూ యూ వాళ్ళ బ్రాండ్ వెబ్సైట్, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్ లో వచ్చేటువంటి ఆర్డర్ ప్రాసెసింగ్ కంప్లీట్ గా ఆటోమేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో డాబర్ వాళ్ళతో ఈ కొత్త అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది యూనికామర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల పైథానోడైన్ ఇంజెక్టబుల్ ఎమల్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీన్ని విటమిన్ కే డిఫిషియన్సీతో వచ్చేటువంటి హైపోప్రోత్రాబినామియా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లోని ఈ జూన్ 12 months ఎండింగ్ నాటికి వీటి యొక్క మార్కెట్ సైజ్ $44 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ న్యూ ప్రొడక్ట్ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లోని దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని వలన ఫ్యూచర్ లో వీళ్ళ సేల్స్ పెరగచ్చు కాబట్టి ఇది అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ స్నాక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసేటువంటి గోపాల్ స్నాక్స్ వాళ్ళు కర్ణాటక హిరియూర్ లోను అండ్ ఉత్తరాఖండ్ కాశీపూర్ లోను థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తోని లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. దీని ద్వారా బోత్ సౌతర్న్ అండ్ నార్థర్న్ రీజియన్ లోని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు ఏవైతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఆ కెపాసిటీస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఇక్కడ స్నాక్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది కదా. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కనుక స్ట్రాంగ్ గా గ్రో అవ్వగలిసినట్లయితే ఇది గోపాల్ స్నాక్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్కే కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి ఆఫీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. కంపెనీ అయితే అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవుతున్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ దీనివల్ల ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్పలేమని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో వీళ్ళు ఏం తప్పు చేయలేదని బయటపడింది అనుకోండి, దట్ ఈస్ ఓకే. అలా కాకుండా వీళ్ళు ఏదైనా తప్పు చేసినట్టుగా బయటపడినట్లయితే వీళ్ళపైన పెనాల్టీస్ అవి పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు వీళ్ళకి అది నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు పూణే పంచ్షీల్ 11 వెస్ట్ లోని ఫస్ట్ గోల్డ్ సెంటర్ అయితే లాంచ్ చేశామని, ఇది ప్రీమియం వర్క్ స్పేస్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది పూణేలోని వీళ్ళ 29th సెంటర్ అని. ఈ 2025 జూన్ ఎండింగ్ నాటికి మన ఇండియాలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ 200 సెంటర్స్ కి అయితే రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే మన ఇండియా వైడ్ ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్స్ కి చాలా డిమాండ్ పెరుగుతున్నది కదా. దాన్ని అయితే క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఎల్ఐసి వాళ్ళ ప్రీమియం లోని లాస్ట్ ఇయర్ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్ట్ లోని 17% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎస్బీఐ లైఫ్ వాళ్ళు 22.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళు 17.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు 9.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అందరికన్నా ఈ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనైతే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 19.6% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వెళ్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.